అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం ఇవాళ మార్క్స్ వార్త 5వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దాన్ని ఓపెన్ చేసి నాతో పాటు చదవాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఎవరి దగ్గర అయితే బైబిల్స్ లేవో వారు స్క్రీన్ మీద వచ్చే వాక్యాన్ని చూసి నాతో పాటు చదవాలని మిమ్మల్ని మేము కోరుతున్నాను. అయితే మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మనము ముఖ్యమైన అంశాలు ఏంటంటే, గరాసీన్ దేశంలో దెయ్యం పట్టిన ఒకడిని దేవుడు స్వస్థపరచడం, తర్వాత 12 ఏళ్ల నుంచి రక్తస్రావం గల స్త్రీని దేవుడు స్వస్థపరచడం, తర్వాత చనిపోయిన చిన్నదాన్ని ప్రాణాన్ని దేవుడు మళ్ళీ తిరిగి జన్మింపజేసే సన్నివేశాలని మనము ఈ మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో చూస్తాము. అది మనము ఇప్పుడు ఒక్కొక్క వచనాన్ని కలిసి చదువుకుందాము. ఒకటో వచనము, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటున్నాం. వార సముద్రమునకు అద్దరునున్న గరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపిత్రాత్మ పట్టిన ఒకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. వాడు సమాధిలో వాసము చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయాను. పలుమారు వాని సంకెళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళు సంకెళ్ళను తుత్తునీయులుగా చేసెను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధిలోను కొండలలోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరుచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వాణ్ణడుగ్గా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశంలో నుండి తోలివేయొద్దని ఆయనను మిగులు బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరక్క చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామంలోనూ ఈ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన దాన్ని చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దెయ్యములను పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దెయ్యములు పట్టిన వానిని కలిగిన స్థితియు పందుల సంగతి ఊరు వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్ము ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటివారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ ముందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో నారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో ఈయూరను నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది,
అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయనను మిగులు బతిమాలుకొనగా, ఆయన అతనితో కూడా వెళ్ళి బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ నుండెను. ఆమె అనేక వైద్యముల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆయన యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడునందుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగ్గాక అని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి నుండి కొందరు వచ్చి, ఈ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడ రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లులుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరెలా గొల్లలు చేసి ఏడుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నదాని పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పెట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవరికిని తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పెను. దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని దీవించునుగాక.